రైట్ విద్యారంగ సమస్యలే లేవని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు పదే పదే. ఇక్కడ ఉస్మానియా వేదికగా అసలు విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. మనతో పాటు ఓయి శ్రీకాంత్ ఉన్నారు, మాట్లాడదాం. ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా ఎందుకు పెండింగ్లో ఉన్నాయి బిల్లులు కావచ్చు, ఇవన్నిటికీ మేము కారణం కాదు, అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగా లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. దాదాపు 8,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు విద్యా వ్యవస్థ మీద సమీక్ష చేసి నాకు చెప్పాలి. ముఖ్యమంత్రి రెడ్డి గారు దీనికి ఆన్సర్ చేయాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మిస్ వరల్డ్ పోటీలు జరిగినప్పుడేమో సమీక్ష చేస్తాడు. నిన్నగాక మొన్న గోశాలలు గోవులు చచ్చిపోతున్నాయండి, నోరు లేని జీవాల కోసం సమీక్ష చేస్తాం. మేము కాదనం. మరి నోరున్న జీవాల మేం కదా, మరి విద్యా వ్యవస్థనే కదా దేశానికి భవిష్యత్తుకు పునాది. మరి దీని మీద ఎందుకు సమీక్ష చేస్తాడు? ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేడు. ఎవరు చెప్పుకోమంటారు విద్యాశాఖ సమస్యలు? ఇప్పుడు కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం దందా, 2 నెంబర్ దందా, 15 లక్షలు 20 లక్షలు డొనేషన్లు కట్టలేక తల్లిదండ్రులు సస్తురు. ఇది రేవంత్ రెడ్డి తెలియదా? రేవంత్ రెడ్డి తెలియకుండానే ఈ దందా నడుస్తుందా? ఇది ప్రభుత్వము కుట్ర, ప్రభుత్వం ఆడుతున్న డ్రామా డకోల తప్ప ఇందులో ఎటువంటి వాస్తవ విషయం లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డికి ప్రభుత్వమే చిత్తశుద్ధి ఉంటే మరి విద్యార్థుల పరిస్థితులు ఇట్లా ఎందుకున్నాయి? నిన్నగాక మొన్న నిజాంకాలంలో తిండి లేదని చెప్పి హాస్టల్ బంద్ చేశారు. ఇది ఎంత ఘోరం అండి? ఇది ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వంలా, ప్రజాప్రభుత్వం అని మాట్లాడే ప్రభుత్వంలా మరి ప్రజల కొడుకులకు బిడ్డలకు మరి ఫుడ్ పెట్టరా ప్రభుత్వం? ఏం చేస్తుంది? పైసలు లేవు అంటుండు కదా ప్రధానంగా. అసలు ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఎవరు నమ్ముతలేరు, నన్ను గోసుక తిన్నా ఇంతకు మించి ఎక్కువ రావంటుండు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనన్నప్పుడు మరి ప్రాజెక్టులు కడతానే ఎందుకు ముందుకు పడుతుంది? అంటే ప్రాజెక్టులు కట్టడానికేమో డబ్బులు ఉంటాయి, ప్రపంచ విశ్వసుందరలో పోటీలు పెట్టడానికేమో డబ్బులు ఉంటాయి, మిగతా వ్యవస్థల మీద సమీక్ష చేయడానికేమో డబ్బులు ఉంటాయి. కేవలం స్కాలర్షిప్లు అడగంగా డబ్బులు ఉన్నాయా? ఇదేం జోకా చెప్పండి? ఇది ప్రభుత్వం అడిగేది? ఇది ప్రభుత్వం ప్రజలు చెప్పేది? మీరు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవండి, నువ్వు మంచి క్వశ్చన్ అడిగినావు. మరి నెలగా ఎమ్మెల్యే జీతం తీసుకునే నాకు చూపెట్టు, ఎంపీ జీతం తీసుకునే నాకు చెప్పొచ్చు, చూపెట్టు. వీళ్ళ జీతభత్యాలు ప్రజల ఖజానా నువ్వు పోతలేవా? ప్రభుత్వ ఖజానా నువ్వు పోతలేవా? మరి పోనప్పుడు మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎందుకు లేవని ఎట్లా అనుకుంటాం? అంటే మీరు జీతాలు తీసుకొని డబ్బులు ఉండాలి, మీ కార్ల డీజిల్కు డబ్బులు ఉండాలి, నీ ఫోన్ల బిల్లుకు డబ్బులు ఉండాలి. ప్రజలు విద్యార్థులు ఏమైనా అడిగితే లేదు డబ్బులు లేవని చెప్తావు. ఎందుకయ్యా నువ్వు ముఖ్యమంత్రి అని? కాకపోతే ఊకో. వాస్తవానికి చదువు విషయం కూడా జ్ఞానం గురించి పాపం రేవంత్ రెడ్డికి ఎక్కువ తెలియదు. ఆయన డిగ్రీ చదివి మనం ఏం చెప్తాం? విద్యాశాఖ మంత్రి పెట్టాలన్నా వద్దని ఆయనకు తెలియదు కదా. ఆయన తెలుతో పీజో యూనివర్సిటీకి వచ్చి చదువుతారేమో. మన విద్యాశాఖ మంత్రి నియామకం విషయంలో ఎవరికి ఇచ్చినా దీన్ని భ్రష్టు పట్టిస్తారేమో అని చెప్పి నా దగ్గరనే పెట్టుకున్నా, దీనికి సరైన అర్హులైన మంత్రులు లేరని చెప్పి చెప్తా ఉన్నాడు. అవును వాస్తవం. మరి ఎందుకు ఆయన దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నంటే రేవంత్ రెడ్డి లాంటి జ్ఞానవంతుడు ఇంకా అన్న కూడా లేడనమాట. అంటే రేవంత్ రెడ్డి తక్కువ అంటే ఈయన కన్నా ఇంకా తక్కువ అనమాట. అందుకు ఆయన దగ్గర పెట్టుకుంటాం. ఆయనకు కూడా అర్థమైతే లేదు. ఇప్పుడు ఆకునూరు మురళి పెట్టిండే మన ఐఏఎస్ కలెక్టర్, ఆయన రాష్ట్రం అంతా తిరిగి సమీక్షలు తీసుకొస్తాడు. మరి ఆయన సమీక్ష చేసిండా చెప్పు? ఏం చెప్తుండు అంటే మనకు ఉన్న మంత్రిమండలిలో ఉన్న అవకాశం ఏంటంటే పాపము ఎవరికోరు పడతలేదు ఆడ. ఒకవేళ ఇప్పుడు విద్యాశాఖ పెండింగ్ బకాయిలు విడుదల చేద్దామంటే కమిషన్ల కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఇది ప్రజాప్రభుత్వం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ అంటే కమిషన్ల ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం కాదు. మేము మీ ఛానల్ ద్వారా ఒకటే తెలుసుకున్నాం, స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోలేదు. దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. రాహుల్ గాంధీ చదువుకుండు అండి, పెద్ద రాహుల్ గాంధీ అక్కడిక్కడ దేశం అంతా తిరుగుతుండు. మరి రాహుల్ గాంధీ అంత పెద్ద జాతీయ నాయకుడు, మరి ఒక రాష్ట్రంలో ఆయన పార్టీ ఆయన ప్రభుత్వం రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రులు అంటే ఆయనకు ఎంత సిగ్గుచేటిది చెప్పండి? దీనికి బాధ్యులు కారా వీళ్ళంతా? ఖచ్చితంగా విద్యాశాఖ ఉండాలి, జ్ఞానం గొప్పది. కాబట్టి ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించడం బంద్ చేసినాయి. ఇది శ్యామల ప్రభుత్వం కాబట్టి విద్యాశాఖ మంత్రిని పెట్టలేకపోతున్నాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యాశాఖ పెట్టకుండా, పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయకుండా ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. థ్యాంక్ యూ.